మేము రోడ్డు మీద బతుకులు సరే ముందరకు వచ్చినాం అనుకో తప్పు మాది అమ్మా ఇది కరెక్ట్ కాదని మాకు ఒకటి పద్ధతి పెట్టు గోడకాయి నేను వద్దంటలే మా గోడకాయి ఇంకో మనిషికి గింతయి ఇప్పుడు ఇంతున్నాం కదా ఇప్పుడు గింతయి ఒక 20 మందికి ఇస్తా ఒక 10 మందికి ఇస్తా ఒక 5 మందికి ఇస్తా కడమాలని ఎక్కడ పోతాం ఇస్తా అందరికి ఇవ్వాలా లేకపోతే లేదు అది నేను చెప్పే కేసీఆర్ పరిపాలన అంటే ఆయన ఇట్లా పేదోళ్ళ కడుపులు కొట్టలే సరే ఆయన కూడా చేసిండు దౌర్జన్యం చేయలేదు అన్నట్లేదు కానీ మా పేదరికానికి అయితే రాలే ఇప్పుడు నేను వచ్చినాకనే ఆయన గెలిచిండు ఇక్కడ పెట్టుకున్నాకనే ఆయన కానీ రాలేదు పోలీసు వాళ్ళు కూడా డిస్టర్బెంట్ చేయలే మామలా అమ్మా మీ బతుకులు మీరు బతుకులు లోపల పో అంటే మేము కూడా బద్మాషేతలు చేసినాం మంచోళ్ళం కాదు మా దాంట్లో కూడా రోడ్డు మీదకి పెట్టిర్రు అడ్డలు అమ్ముకుర్రు అన్నీ అమ్ముకుర్రు అమ్ముకున్నందుకు సిగిస్తాయి అమ్ముకున్న దానికి మళ్ళీ కొత్త దానికి ఇక్కడ లేదు అని తీసేసే రూల్స్ ఉండాలి అది పెట్టక మమ్మల్ని అందరిని పెంట కుప్పలో దూడితే మేము ఎక్కడ పోవాలి నాన్న మేము ఆగమైపోవాలి కదా ఇప్పుడు నా బతికేంది నేను ఆడదాన్ని నాకు మొగడు లేడు పిల్లలు లేరు ఎవరు లేరు నేను కష్టం చేసుకొని నేను బతికేదాన్ని ఇప్పుడు కనీసం కూడు దించేందుకు కూడా అవకాశం ఉండాలిగా నాకు ఎవరికి అడిగిపోతే ఎవరు పెడతారు ఒక అన్నలు పెడతారా తమ్ముళ్ళు పెడతారా కొడుకులు పెడతారా ఎవరు పెడతారు మరి ఇది అన్యాయం కదా దోసుకున్నట్టు కదా మరి దోపటము బంద్ చేస్తాడా మాకు ఒక జీవాధారం చూపిస్తాడా ఆయన దయ మేము రోడ్డు మీద బతుకులు సరే ముందరకు వచ్చినాం అనుకో తప్పు మాది అమ్మా ఇది కరెక్ట్ కాదని మాకు ఒకటి పద్ధతి పెట్టు గోడకాయి నేను వద్దంటలే మా గోడకాయి ఇంకో మనిషికి గింతయి ఇప్పుడు ఇంతున్నాం కదా ఇప్పుడు గింతయి ఒక 20 మందికి ఇస్తా ఒక 10 మందికి ఇస్తా ఒక 5 మందికి ఇస్తా కడమాలని ఎక్కడ పోతాం ఇస్తా అందరికి ఇవ్వాలా లేకపోతే లేదు అది నేను చెప్పే కేసీఆర్ పరిపాలన అంటే ఆయన ఇట్లా పేదోళ్ళ కడుపులు కొట్టలే సరే ఆయన కూడా చేసిండు దౌర్జన్యం చేయలేదు అన్నట్లేదు కానీ మా పేదరికానికి అయితే రాలే ఇప్పుడు నేను వచ్చినాకనే ఆయన గెలిచిండు ఇక్కడ పెట్టుకున్నాకనే ఆయన కానీ రాలేదు పోలీసు వాళ్ళు కూడా డిస్టర్బెంట్ చేయలే మామలా అమ్మా మీ బతుకులు మీరు బతుకులు లోపల పో అంటే మేము కూడా బద్మాషేతలు చేసినాం మంచోళ్ళం కాదు మా దాంట్లో కూడా రోడ్డు మీదకి పెట్టిర్రు అడ్డలు అమ్ముకుర్రు అన్నీ అమ్ముకుర్రు అమ్ముకున్నందుకు సిగిస్తాయి అమ్ముకున్న దానికి మళ్ళీ కొత్త దానికి ఇక్కడ లేదు అని తీసేసే రూల్స్ ఉండాలి అది పెట్టక మమ్మల్ని అందరిని పెంట కుప్పలో దూడితే మేము ఎక్కడ పోవాలి నాన్న మేము ఆగమైపోవాలి కదా ఇప్పుడు నా బతికేంది నేను ఆడదాన్ని నాకు మొగడు లేడు పిల్లలు లేరు ఎవరు లేరు నేను కష్టం చేసుకొని నేను బతికేదాన్ని ఇప్పుడు కనీసం కూడు దించేందుకు కూడా అవకాశం ఉండాలిగా నాకు ఎవరికి అడిగిపోతే ఎవరు పెడతారు ఒక అన్నలు పెడతారా తమ్ముళ్ళు పెడతారా కొడుకులు పెడతారా ఎవరు పెడతారు మరి ఇది అన్యాయం కదా దోసుకున్నట్టు కదా మరి దోపటము బంద్ చేస్తాడా మాకు ఒక జీవాధారం చూపిస్తాడా ఆయన దయ